ఎలా ఇన్వెస్ట్ చేస్తే కనుక వాళ్ళు చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ప్రాఫిట్ చూడగలరు? అంటే ఇక్కడ ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే ₹1 కోటి ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్పర్ట్కి చిన్న అమౌంట్ ఇచ్చైనా సరే ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకుంటే 10 కోట్లు ఎలా అవ్వాలో చెప్తాం. మేము చేసే పని ఏంటంటే మా పని అది ఒక 1 crore 10 crores ఎలా చేయాలని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్ మాట వింటారు ఫస్ట్. ఆ ప్లేస్ ముందే ఐడెంటిఫై చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేడియల్ రోడ్స్ వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతూ ఉంటుంది. అంటే గవర్నమెంట్కి ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో కనుక ఆ ఏరియాస్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు రిటర్న్స్. చాలామంది ఏంటంటే ప్లాన్గా పెట్టుకోలేకపోతున్నారు తప్ప, లేకపోతే మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే ల్యాండ్ ఇచ్చిన రిటర్న్ ఏది ఇవ్వదు. ఇల్లు అమ్మడం వల్ల కానీ, పొలం అమ్మడం వల్ల కానీ ఏదైనా ఒక బల్క్ అమౌంట్ వచ్చి ఉంటుంది. అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే దాంట్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడో కష్టార్జితం అది ఈజీగా వచ్చిన మనీ కాదు కాబట్టి వాళ్ళు 1-10 సార్లు ఆలోచించడం తప్పు కాదు. నమస్తే, వెల్కమ్ టు 3T రియల్ ఎస్టేట్. సో ఇవాళ మనతో ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ అండ్ అలాగే ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో గత 10-15 సంవత్సరాలుగా వర్క్ చేస్తూ ఎంతోమందికి మంచి లొకేషన్స్లో ప్లాట్స్ ఇప్పించి వాళ్ళని లాభాల పాటు పండించిన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అనలిస్ట్ ఆర్యన్ గారు మనతో ఉన్నారు. సో ఆయనతో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మన దగ్గర ఒక 1 crore అంటే బల్క్ అమౌంట్ ఒక 1 crore ఉంటే కనుక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ చేయొచ్చు, ఎలా చేయొచ్చు, అలాగే అది రెసిడెన్షియల్లో చేయాలా లేదా కమర్షియల్ చూస్ చేసుకోవాలా. సో ఇలాంటి కొన్ని విషయాల్ని మనం ఆర్యన్ గారితో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సరే, అయితే ఇప్పుడు మనకి అంటే ఇది రీసెంట్గా నా ఎక్స్పీరియన్స్ ఒక కాల్ నేను అటెండ్ చేశాను. సో ఆ కాల్ అతను చెప్పింది ఏంటంటే, సో వాళ్ళు ఎక్కడో సమ్వేర్ ఒక 1 acre ల్యాండ్ ఏదో అమ్ముకున్నారు. సమ్ బల్క్ అమౌంట్ ఒక 1 crore దాకా వచ్చింది వాళ్ళకి. ఓకే. సో వాళ్ళు కనుక వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక కమర్షియల్ స్పేస్ చూస్ చేసుకోవాలా, లేదా ఒక రెసిడెన్షియల్ జోన్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఓకే, ఎలా ఇన్వెస్ట్ చేస్తే కనుక వాళ్ళు చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ప్రాఫిట్ చూడగలరు అండ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వాలనేది వాళ్ళకి అంబిషన్. సో చాలామంది ఏదైనా బల్క్ అమౌంట్ వచ్చి ఉంటుంది. అంటే ఇల్లు అమ్మడం వల్ల కానీ, పొలం అమ్మడం వల్ల కానీ ఏదైనా ఒక బల్క్ అమౌంట్ వచ్చి ఉంటుంది. అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే దాంట్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంటే బిలీవ్ మీ అన్నట్టు ఇప్పుడు హైదరాబాద్లో 1 crore చేతిలో ఉండి ఇన్వెస్ట్ చేయడానికి చాలా చోట్ల తిరుగుతున్నారు. సో మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటాం కదా, ఇలా చాలా చోట్ల ఎంక్వైరీ చేస్తున్నారు కానీ దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడుతున్నారు. ఒకటి నేను వాళ్ళు తప్పను, ఎందుకంటే ఆ 1 crore రూపీ అనేది ఎక్కడో కష్టార్జితం. అది ఈజీగా వచ్చిన మనీ కాదు కాబట్టి వాళ్ళు 1-10 సార్లు ఆలోచించడం తప్పు కాదు. అంటే దీంట్లో చేసే మిస్టేక్స్ ఏం చేస్తున్నారంటే, 1 crore వచ్చిన వెంటనే మైండ్ అపార్ట్మెంట్లో పెట్టేస్తే రెంటల్ ఇన్కమ్ వస్తుంది, లేదా కమర్షియల్ ప్లాట్ తీసేసుకుంటే రేపు ఫ్యూచర్లో బాగా డబ్బులు వస్తాయి, లేదా రెసిడెన్షియల్ ప్లాట్ తీసుకుంటే లేట్ అవుతుందేమో. అంటే ఇక్కడ ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే ₹1 కోటి ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్పర్ట్కి చిన్న అమౌంట్ ఇచ్చైనా సరే ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకుంటే 10 కోట్లు ఎలా అవ్వాలో చెప్తాం. మేము చేసే పని ఏంటంటే 1 crore 10 crore మా పని అది ఒక 1 crore 10 crores ఎలా చేయాలని చెప్తాం. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్ మాట వింటారు ఫస్ట్, లేదా రిలేటివ్స్ మాట వింటారు. వీళ్ళందరూ వాళ్ళకి ఎక్స్పర్ట్స్ వాళ్ళే. సో వాళ్ళకి ఏంటంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వీళ్ళు అడుగుతారు. వాళ్ళు ఏంటంటే ఎక్స్పర్ట్స్ కింద సమాధానం చెప్తారు. ఎందుకంటే ఎవరో క్వశ్చన్ అడిగినప్పుడు ఒకళ్ళు అడిగితే ఏమవుతుందంటే ఎక్స్పర్ట్ ఇస్ ఆటోమేటిక్ అప్పుడు రిజల్ట్ అనేది రివర్స్ అయిపోతుంది. రిజల్ట్ రివర్స్ అవ్వడం కాకుండా ₹1 కోటి పెరగకపోగా తగ్గిపోతాయి. సో నేను చాలా మంది చెప్పేది ఏంటంటే, ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు, ఫ్రెండ్స్ని సజెషన్ అడిగినప్పుడు, ఫ్రెండ్స్ ఎన్ని ప్లాట్లలో ఇన్వెస్ట్ చేశారు, అట్లీస్ట్ ఆయన 10-15 ప్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే ఈజ్ ఎ సీనియర్, నో డౌట్. ఎందుకంటే అన్ని చోట్ల అది మంచి స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అయి ఉండాలి. అట్లీస్ట్ చేస్తున్నారు, ఒక దాంట్లో లాభం చూస్తున్నారంటే అడిగితే పని ఇబ్బంది లేదు. నెక్స్ట్ రిలేటివ్స్, ఒక ఎన్ఆర్ఐలో ఎక్కువ చూస్తున్నారు. ఎన్ఆర్ఐలు ఏం చేస్తారంటే డబ్బులు ఉంటుంది, ఎవరొకరు నమ్మాలి కాబట్టి ఆ రిలేటివ్స్లో ఎవరొకరు నమ్ముతారు. వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి నచ్చిన చోట పెట్టిస్తారు, దానివల్ల ఒక క్లాస్ వచ్చేస్తుంది. నేనేమంటానంటే రెండు అడుగుతాను. ఒకవేళ ₹1 కోటి మన దగ్గర ఉంటే స్ట్రాటజీ ఏంటి అంటే, కొంతమంది మొన్న రీసెంట్గా నాకు కాల్ వచ్చింది, నా దగ్గర ₹1 కోటి ఉంది, మా ఊర్లో 1 ఎకరం పొలం వచ్చింది, అక్కడ తీసుకుందాం అనుకుంటున్నాను, పక్కనే ఉంది, మా ఎకరం పొలం పక్కనే ఉంది అన్నారు. సో నేను వెంటనే అడిగింది ఏంటంటే, మీరు కానీ మీ ఫాదర్ కానీ రైతా అని అడిగాను. సో కాదు, ఇద్దరం కూడా రైతులం కాదన్నారు. మరి రైతు కానప్పుడు అక్కడ తీసుకుంటే దాన్ని ఎవరికైనా మళ్ళీ కౌలుకి ఇవ్వాల్సిందే. సో దాని నుంచి రిటర్న్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం.
అంటే నేను చెప్పేది క్లియర్గా ఏంటంటే మనకి సొంత ఊరి మీద ప్రేమ ఉంటుంది, తప్పు కాదు, అంతే. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఊరి మీద ప్రేమ ఉంటుంది. బట్ ఇన్వెస్ట్మెంట్లు డబుల్ ట్రిపుల్ 10 టైమ్స్ అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్కి దేని మీద ప్రేమ ఉంటుంది అంటే మంచి రోడ్ కనెక్టివిటీ మీద ప్రేమ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్కి గ్రోత్ కారిడార్ మీద ప్రేమ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్కి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ దగ్గర ఉన్నాయో వాటి మీద ఆ ప్లేసెస్ మాత్రమే ప్రేమ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఎదగాలి అంటే, లేదంటే డబుల్ కానీ ట్రిపుల్ కానీ 10 టైమ్స్ కావాలి అంటే ఫస్ట్ చూసుకోవాల్సింది గ్రోత్ కారిడార్ అయి ఉండాలండి. ఆ గ్రోత్ కారిడార్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఈ రోజు కాకపోయినా రేపైనా 10x రిటర్న్స్ గ్యారంటీగా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, ఈ గ్రోత్ కార్డర్ ని కామన్ పబ్లిక్ అంటే మామూలుగా ఇన్వెస్టర్ ఎలా గుర్తుపట్టాలి ఇది గ్రోత్ కార్డర్ అవుతుంది? చాలా సింపుల్ లాజిక్ ఇచ్చేస్తానండి. గ్రోత్ కారిడార్ అంటే హైవే ఉంది కదా, హైవే నుంచి ఫస్ట్ 3 రకాలుగా గ్రోత్ కారిడార్ విజిట్ చేయరు. హైవే నుంచి 1.5 కిలోమీటర్ లెఫ్ట్, 1.5 కిలోమీటర్ రైట్, బేసిక్ గ్రోత్ కారిడార్. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ బాడీస్ కానీ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడానికి కానీ లేదంటే ఇవన్నీ కూడా రావడానికి 1.5 కిలోమీటర్ లెఫ్ట్ అండ్ రైట్. ఇదే హైవే నుంచి ఆ 1.5 కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్స్ గ్రోత్ కారిడార్ 2, అంటే అక్కడ నుంచి కూడా మంచి గ్రోతే వస్తుంది. బట్ కొంచెం తక్కువ టైం ఎక్కువ పడుతుంది, లేట్ అవుతుంది అంతే. సో హైవేని బేస్ చేసుకుని చెప్పొచ్చు, లేదా ఓఆర్ఆర్ని బేస్ చేసుకుని గ్రోత్ కారిడార్ చెప్పొచ్చు. ఓఆర్ఆర్ రింగ్ ఉంటుంది కదా, రింగ్ నుంచి ఫస్ట్ 2 కిలోమీటర్స్ని హైయెస్ట్ గ్రోత్ కారిడార్. మనం ఫర్ ఎగ్జాంపుల్ తెల్లాపూర్ చూస్తున్నాము, కోకాపేట చూస్తున్నాము, గచ్చిబౌలి చూస్తున్నాము, ఇవన్నీ కూడా హైయెస్ట్ గ్రోత్ కారిడార్లో ఉన్నాయి. ఎవరైనా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రింగ్ ఉంది, రింగ్ నుంచి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల లోపల ఉన్నాయన్నీ కూడా ఎలా డెవలప్ అవుతుంది. మీరు చెప్పిన ఈ 3 లొకేషన్స్ కూడా కోకాపేట, కొల్లూరు ఇవన్నీ చెప్తున్నారు. వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే చాలా డబ్బులు కావాలి కదా సార్? ఎస్, ఇప్పుడు తక్కువ లేవు. ఎస్, అవునండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలరు. అంటే నేనేమంటున్నానంటే చాలా మంది దూరంగా వెళ్ళి ఇన్వెస్ట్ చేయట్లేదు. ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు అంటే మనకు సిటీలో ఉన్నట్టు అందంగా రోడ్లు ఉండవు, సిటీలో ఉన్నట్టు ఫుడ్ కోర్ట్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ మల్టీప్లెక్స్ థియేటర్స్ కానీ ఉండవు, సిటీలో ఉన్నట్టు మంచి హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉండవు. ఇవన్నీ అక్కడికి వచ్చేసరికి కోకాపేట అవుతుంది అది. సో అప్పుడేమో మనం పెట్టలేము. సో నేనేమంటున్నానంటే కోకాపేట అనేది ప్రతిసారి కోకాపేటలో పెట్టాలంటే ఇప్పుడు పెట్టలేకపోతే అట్లీస్ట్ నెక్స్ట్ కోకాపేట అయ్యే ప్లేస్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని పెట్టగలిగితే నో డౌట్ మీకు కోకాపేట అప్పుడు ఆ రోజు ఇంతకుముందు పెట్టున్నాం కాబట్టి ఇంత రిటర్న్స్ వచ్చినాయని చెప్పొచ్చు. నేనేమంటున్నానంటే ఈ గ్రోత్ కారిడార్స్ గురించి మీరు అడిగినప్పుడు ఫస్ట్ హైవే చుట్టుపక్కల చూసుకోవాలి, ఓఆర్ఆర్కి ఆర్ఆర్ఆర్కి చుట్టుపక్కల చూసుకోవాలి. ఎక్కడైతే రేడియల్ రోడ్స్ రాబోతున్నాయో ఆ ప్లేస్ని ముందే ఐడెంటిఫై చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేడియల్ రోడ్స్ వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతూ ఉంటుంది, అంటే గవర్నమెంట్కి ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో కనుక ఆ ఏరియాస్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు రిటర్న్స్. అంటే చాలామంది తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ కావాలనుకున్న వాళ్ళందరూ ఈజీ స్ట్రాటజీగా, అంటే ఈ ప్రతిదీ కూడా స్ట్రాటజికల్గా చెక్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. చాలా మంది చేసే పని ఏంటంటే వచ్చేటంత సేపు ఆలోచిస్తారు, వస్తుందా రాదా అని. సెకండ్, వచ్చిన తర్వాత డెవలప్ అవుతుందా లేదా, డెవలప్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ వస్తుందా లేదా, ఇవన్నీ ఆలోచిస్తే మన దగ్గర ఉన్న దానికి 10 రెట్లు పెట్టినా కూడా అక్కడ ప్లాట్ రాదు. సో ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకుని పెట్టుకోగలిగితే 100% రిటర్న్స్ చాలా మంచిగా వస్తాయండి. చాలా మంది ఏంటంటే ప్లాన్గా పెట్టుకోలేకపోతున్నారు తప్ప, లేకపోతే మంచి ప్లేసులు సెలెక్ట్ చేసుకుంటే ల్యాండ్ ఇచ్చిన రిటర్న్ ఏది ఇవ్వదు. ఒక 40 సంవత్సరాల కాలంలో మనం చూసుకుంటే మీకు FDs ఫిక్స్డ్ డిపాజిట్లు 20% ఇచ్చినాయి. మనకి గోల్డ్ ఒక 27 గోల్డ్ వచ్చేసి 37% ఇచ్చింది, సిల్వర్ వచ్చేసి 27% ఇచ్చింది. ల్యాండ్ ఒక్కటి మాత్రమే 500 టైమ్స్ ఇచ్చాను. 100 టైమ్స్ 200 టైమ్స్ కాదు. 40 సంవత్సరాల హిస్టరీ మీరు ఏది తిరిగేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 40 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం రేట్లు చూసుకుంటే FDల కంటే కూడా, గోల్డ్ కంటే కూడా, సిల్వర్ కంటే కూడా ల్యాండ్ ఇచ్చిన రిటర్న్స్ హైయెస్ట్ రిటర్న్స్. అంటే నేను లీస్ట్ చెప్తున్నాను, 2000 రెట్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు కోకాపేట లాంటి ప్లేసెస్ లో 2000 టైమ్స్ ఇచ్చినాయి, 4000 టైమ్స్ ఇచ్చాయి. అయితే మనం మామూలుగా ఈ షేర్ మార్కెట్ లో వింటుంటాం 500x, 400x, 100x అని చెప్పేసి. మీరు ఒకేసారి ల్యాండ్ మీద చెప్తున్నారు ఆ విషయం, రైట్? సో మనకి ఇప్పుడు షేర్ మార్కెట్తో పోల్చుకుంటే, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్తో పోల్చుకుంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్, ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే ఏది ఎక్కువ మనకి ప్రాఫిట్ ఇచ్చే ఛాన్స్ కంపేరిటివ్ షేర్ మార్కెట్ అండ్ ల్యాండ్? నేను షేర్ మార్కెట్ని తక్కువ చేసి మాట్లాడను, ల్యాండ్ని ఎక్కువ చేసి మాట్లాడను. బట్ రియాలిటీ చెప్తా చూడండి, రియాలిటీ చెక్ అంటాం మనం. సో షేర్ మార్కెట్లో సపోజ్ మీరు ఒక 50 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు షేర్ మార్కెట్లో, అదే 50 లక్షలు ల్యాండ్ మీద కూడా ఇన్వెస్ట్ చేశారు. అయితే దేంట్లో ఎక్కువ మంది, అంటే ఎవరైనా ఒక పర్సన్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడు, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశాడు, ఫ్యూచర్లో కోటీశ్వర్లు అయ్యే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉండొచ్చు అంటారు? ల్యాండ్ మీద. ఎందుకు చెప్తా చూడండి. 50 లక్షలు నేను ఇన్వెస్ట్ చేశాను, నేను ఒక 10 సంవత్సరాలు ఆగాలనుకుంటున్నా. బట్ నాకు 5th ఇయరే నాకు ఏదో టఫ్ ప్రాబ్లం వచ్చింది, దానికి ఆ అమౌంట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. 1 డేలో లిక్విడిటీ వచ్చేస్తుంది నాకు. అంటే ఈరోజు సేల్ కొడితే T+2 కానీ T+1 డేలో కానీ నాకు డబ్బులు వచ్చేస్తాయి.
ఈ నెగిటివ్ ఇదే దానికి ల్యాండ్ చూసుకుంటాను. ల్యాండ్ 10 సంవత్సరాలు అనుకుని 50 సంవత్సరాలు నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. బట్ నాకు 5 సంవత్సరాల్లో సేమ్ కష్టం వచ్చింది. బట్ అమ్ముదామంటే నాకు అది ఎవరో కొనట్లేదు, అప్పుడు రైట్ టైంలో దొరకట్లేదు. ఈ నెగిటివ్ పాయింటే మనల్ని కోటీశ్వరులు చేస్తుంది. ఇమీడియట్ గా అక్కడ లిక్విడిటీ రాంది ఏదైనా ఉంది అంటే ల్యాండ్. అది ఎప్పుడైనా సరే లిక్విడిటీ తొందరగా అవ్వకపోతే ఏం చేస్తాం, మనం ఆప్షన్ 2 వెతుకుతాం. 50 లక్షలు మనకు కావాల్సిన ప్లేస్ని వేరే చోట పుల్ చేసుకుంటాం. అక్కడికి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా ఏదైనా ట్రబుల్ అనేది, కష్టం అనేది ఎక్కువ కాలం ఎక్కడ ఉండదు, కొన్ని రోజులు ఉంటుంది, పోతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఎమోషన్ ఏమవుతుందంటే, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇమీడియట్ తీసేయాలి, వాడేయాలి. సో వీళ్ళు ఎప్పటికీ కోటీశ్వర్లు ఎందుకు కాలేదు? యాక్చువల్గా కోటీశ్వర్లు అవుతారు వెయిట్ చేయగలిగితే. బట్ వెయిట్ ఏదో ఒక పొజిషన్లో చిన్న ప్రాబ్లం వచ్చినా అది చూపంతా దాని మీద ఉంటుంది. ఎమోషనల్ సెల్లింగ్ చేసేస్తాం. అదే ల్యాండ్ అంటే ఇమీడియట్ గా ఎవరు కొనరు, ఇది నెగిటివే. కానీ అక్కడ ల్యాండ్ రిటర్న్స్ పెరగడానికి చాలా చాలా పాజిటివ్. సో నేనేమంటానంటే, కొంచెం అమౌంట్ షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోండి, బట్ మోస్ట్ అమౌంట్ ల్యాండ్ మీద పెడితే ధనవంతులు అవ్వడం ఈజీ. తక్కువ టైంలో కానీ ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా కరోడ్పతి అవ్వడం చాలా ఈజీ. అంటే ఒక 10 years ముందే మనం ఎగ్జిట్ ప్లాన్ ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎగ్జిట్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి? ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఫస్ట్ మనకి ఎంత టైం వెయిట్ చేయగలమో క్లియర్ గా తెలిసి ఉండాలి, లేకపోతే దానికి గోల్ ఉండాలండి. చాలా మంది ఏంటంటే గోల్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం వల్లే లాస్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ల్యాండ్ పెళ్ళికి, లేదంటే ఈ ల్యాండ్ నాకు 10 years తర్వాత నా ఓన్ హౌస్ కొనుక్కుంటే ₹1 కూడా ఖర్చు లేకుండా టోటల్ అమౌంట్ తీసుకెళ్లి ఓన్ హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నాను, రిటైర్మెంట్లో హ్యాపీగా కంట్రీస్ తిరగాలనుకుంటున్నాను, ఇలాంటి ఒక గోల్తో కనుక కనెక్ట్ చేసుకుంటే ల్యాండ్ని మంచి రిటర్న్స్ ఇస్తుంది. అంటే అప్పుడు దాకా మనం దాన్ని టచ్ అయ్యాం. సో ఆ గోల్ అనేది కంపల్సరీ ఫిక్స్ చేసుకోవాలి. చాలా మంది ఎందుకు కొంటారు అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి కొంటారు, బట్ గోల్ పెట్టుకుని కొంటే మంచి రిటర్న్స్ వస్తాయి మీకు. సో డబ్బులు ఉన్నదానికి కొనడానికి, గోల్ పెట్టుకుని కొన్నదానికి చాలా ఉంటాయి. అంటే గోల్ పెట్టుకుంటే మనం దాని గురించే ఊహిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక బ్రాండెడ్ కార్ కొనుక్కోవాలనుకున్నారు, ఇప్పుడు తీసుకున్నారు, ఒక 5 సంవత్సరాల తర్వాత వచ్చే డబ్బుతో ఒక బ్రాండెడ్ కార్ కొనుక్కోవాలనుకున్నారు. మీరు మీ గోల్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, సేల్ చేస్తున్నాను, అది డబ్బులు వస్తున్నాయి, అంత బ్రాండెడ్ కార్ కొనుక్కుంటున్నాను, 100 సార్లు అయినా ఊహించుకుంటారు కదా ఈ 5 yearsలో. దట్ పాజిటివ్ బికమ్స్ ఏ హైయెస్ట్ పాజిటివ్ అయ్యి యూనివర్స్ కూడా మనకు సపోర్ట్ చేసి మంచి రేటే వస్తుంది దాంట్లో, నో డౌట్. ఎక్సలెంట్ రిటర్న్స్ వస్తాయి, ఎక్సలెంట్గా మీరు అనుకున్నది చేస్తారు. మనకి అసలు ఏ గోల్ ఏది లేదనుకోండి, దాని గురించి పట్టించుకోం, కొంటాము, బీరువాలో తీసుకెళ్ళి దాంట్లో పడేస్తాము. సో అట్లా కూడా మనం చేసుకోవచ్చు అని నా ఒపీనియన్. సో ఈ సందర్భంగా మీరు యూనివర్స్ని మ్యాటర్లోకి తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఎస్ ప్లీజ్. మీరు రియల్ ఎస్టేట్ మార్కెట్లో లాస్ట్ 15 years నుంచి ఉన్నారు. ఎస్. అండ్ చాలా మందికి మీరు బెనిఫిట్ చేశారు. రైట్. ల్యాండ్స్ ఇప్పించడం ద్వారా అండ్ ప్లాట్స్ ఇప్పించడం ద్వారా. రైట్. అండ్ యూనివర్స్ అనేది మీకు ఎలా సపోర్ట్ చేసింది ఒకసారి మీ మాటలు చెప్పండి. నేను హార్ట్ఫుల్గా ఒక సజెషన్ చెప్పేటప్పుడు, ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో చాలా సిన్సియర్గా దాన్ని ఎఫెక్ట్ పెట్టి చేస్తాను అనమాట. ఇంత రిటర్న్స్ కంపల్సరీ రావాలి, ఎలాంటి ఈ ఏరియాలో ఇస్తున్నాను నేను, ఈ ఏరియాలో ల్యాండ్ ఇచ్చినప్పుడు ఈ రిటర్న్స్ ఇంత రావాలి, బిలీవ్ మీ అన్నట్టు ఒక రకమైన కొంచెం పాజిటివ్నెస్తోనే వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. అంటే ఏదో ఒకటి సజెస్ట్ చేయొచ్చు నాకు వచ్చే డబ్బులు రావడానికి అనుకుంటే, బట్ నేను ఒకటే నమ్ముతాను, మంచి సజెస్ట్ చేస్తే వాళ్ళకి వచ్చే డబ్బులు 10 రెట్లు అయినప్పుడు నాకు ఇంకా అంతకంటే ఎక్కువ వస్తుంది, నేను అది నమ్ముతాను. సో మంచి ల్యాండ్ని వాళ్ళకి సజెస్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటే నాకు ఇంకా ఎక్కువ వస్తుంది. సో దాని గురించి ఓపిక్గా నేను కొంచెం టైం తీసుకుని అయినా సరే ఎక్సలెంట్ ప్లేసెస్నే సెలెక్ట్ చేస్తాను. సో 100% ఇప్పుడు వరకు నేను ఇచ్చిన ఏదైతే 10-15 yearsలో నేను ఇచ్చింది, బిలీవ్ మీ అన్నట్టు మంచి రిటర్న్స్ వచ్చినాయి వాళ్ళకి. నేను చెప్పిన రిటర్న్స్ 100% వచ్చినాయి. నేను వాళ్ళకి 3x రిటర్న్స్ చెప్తే 3x అంటే 3.5-4x రిటర్న్స్ వచ్చినాయి ఉన్నాయి, 5x చెప్తున్నా కొంచెం ఎక్కువే వచ్చినాయి ఉన్నాయి. సో వాళ్ళు దే ఆర్ హ్యాపీ అన్నట్టు అన్నమాట. ఈ రిఫరెన్స్లే బిజినెస్ మళ్ళీ నాకు. సో అయితే సార్, ఇప్పుడు మా వ్యూవర్స్ కూడా మీ సజెషన్ తీసుకుని ఒక 3x, 5x, 10x రిటర్న్స్ కావాలని కోరుకుంటున్నారు. ఎస్. సో అలాంటి వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు వాళ్ళకి మీ వాల్యుబుల్ సజెషన్ వాళ్ళకి కావాలి. సో వాళ్ళని మేము ఎలా కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళు మిమ్మల్ని? ఒకసారి మా కెమెరాకి మీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, తప్పకుండా అండి. సో ఎవరైనా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడం తప్పేం కాదు, గ్రీడ్ కూడా కాదు. 5x, 10x, 20x అనేది నో ప్రాబ్లం. బట్ క్లియర్గా మీకు ఐడియా ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలనుకుంటున్నారు, ఈ డేటాతో కనుక మీరు నాకు కాల్ చేస్తే నో డౌట్ నాకు తెలిసినంత వరకు బాగా స్టడీ చేసి మీకు సెట్ అయ్యేది మాత్రమే చెప్తాను. అంటే ఏ ఏరియాలో చేస్తే మీరు వెయిట్ చేయగలిగిన టైంని బట్టి నేను చెప్తాను. నా నెంబర్ వచ్చేసి 9391151121. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.